దివారాత్రములు. దివారాత్రములు అంటే రాత్రి పగలు, పగలు రాత్రి. దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడంట ఆకు వాడక. ఆకు వాడక అంటే నీ ఆకు వాడిపోకుండా, ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఈ మొదటి కీర్తన అంతా కూడా ఎవరి గురించి రాస్తున్నాడంటే విశ్వాస గురించి రాయట్లేదు. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, వారి కోసం రాస్తున్నాడు. నీ పక్కన చెప్పు, ఒకవేళ నీకు వాక్యం ధ్యానించి అలవాటు లేకపోతే నువ్వు మొదటి కీర్తనలో ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. నువ్వు వాడిపోకుండా నీలో తగిన కాలానికి ఫలము దిగాలి. నీవు చేస్తున్న పనిలో సఫలం అవ్వాలి. నువ్వు చేస్తున్న ప్రయాణంలో, నువ్వు చేస్తున్న జాబ్లో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న కష్టార్జితంలో సక్సెస్ కనబడాలి అంటే ఒకటే ఒక మార్గము, దివారాత్రము నువ్వు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం నీకు ఉంది అంటే నేను చెప్తున్నాను, నీ లైఫ్లో సక్సెస్ని విడుదల చేసే సమయం కూడా ఉంది. నువ్వు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ చూసే సమయం కూడా శీఘ్రముగా ఉంది. నువ్వు వాడిపోకుండా నీలో నుంచి రైట్ టైంలో రైట్ ఫ్రూట్ వచ్చే సీజన్ కూడా నీ లైఫ్లో ఉంది. ఇదంతా దేనికి ముడిపడి ఉందంటే నువ్వు ధ్యానించే వాక్యం మీద. సో వాక్యము వినడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని రాసుకోవడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని గుర్తుంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, నువ్వు సమయం తీసుకొని దాన్ని ధ్యానించడం కూడా అంతే ఇంపార్టెంట్. హల్లెలూయా. దానికి యాక్షన్ ఉండాలి నీ లైఫ్లో. నేను సూర్యకిరణాలు తట్టుకోలేని నా జీవితాన్ని అంత సుందరుడు సూర్యబింబము కంటే ప్రకాశమానమైన వాడిని చూసే భాగ్యాన్ని ఈ నేత్రాలు పొందుకున్నాయి. నేను ఈ నేత్రాలతో ఆయన చూస్తున్నప్పుడు ఆయన హస్తం నుంచి కిరణాలు బయలుదేరుతున్నాయని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన హస్తం నుంచి కిరణాలు వస్తుంటే ఆ కిరణాల్లో అంట బలము దాగిందంట. ఆ బలము నా మీద పడితే ఇదిగో ఎండిపోయిన ఈ నా పరిస్థితి జలమయంగా మారగలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని అలా ధ్యానిస్తూ నువ్వు ఆ మాటను విడుదల చేయగలుగుతావో, ఎండిపోయిన నీ ప్రతి పరిస్థితి మారణమారమవుతుంది. యువర్ సిచ్యువేషన్స్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ టు అనదర్ గ్లోరీ. ఇంకొక మహిమకరమైన పరిస్థితిలోనికి నీ ప్రాబ్లమ్స్, నీ సమస్యలు అన్నీ మారుతాయి. తాళపు చెవి ఎక్కడుంది? నువ్వు వింటున్న వాక్యంలో దాన్ని ధ్యానించట్లో ఉంది.